హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నగరగు నమస్కారాలు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ అంటే చాలా సంవత్సరాల నుంచి, ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి ఈ గ్లోబలైజేషన్ అనుకోనివ్వండి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోనివ్వండి, ఈ రకరకాల కల్చర్ వల్ల అపార్ట్మెంట్స్ కల్చర్ అనేది ప్రతి నగరంలో చాలా ఎక్కువైపోయింది. అంటే వీళ్ళు ఎంతవరకు అపార్ట్మెంట్స్లో ఉండడానికి ప్రయత్నం చేద్దామని, ఎందుకంటే ఇండివిజువల్ హౌసెస్కి ఎక్కడ స్థలం ఉండటం అనేది దొరకట్లేదు కాబట్టి అపార్ట్మెంట్లోనే ఉందాం, అపార్ట్మెంట్ కల్చర్ బాగుంటుంది, అపార్ట్మెంట్స్లో కనుక మనం ఉంటే దెర్ ఆర్ సర్టన్ కంఫర్ట్స్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిట్స్. అంటే వాటర్ ప్రాబ్లం ఉండదు, ఎలక్ట్రిసిటీ, కామన్ ఇష్యూస్ ఏదైనా ఉందంటే సంబడి విల్ టేక్స్ కేర్. సో ఇట్లాంటి రకరకాల సెక్యూరిటీ వైజ్గా ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయనే నేపథ్యంలో చాలామంది ఈ మధ్య అపార్ట్మెంట్ కల్చర్ని ప్రిఫర్ చేయటం జరుగుతూ ఉంది ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా. సో ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మందో 30 ఫ్లాట్స్ ఉన్నప్పుడు అందరూ అన్ని పనులు చేయలేరు కాబట్టి కొంత వెసులుబాటు కల్పించడానికి ఒక అసోసియేషన్ని ఫామ్ చేసుకోవటం. ఈ అసోసియేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళు ప్రెసిడెంట్ అని, జనరల్ సెక్రటరీని, ఇలా ఒక రెజల్యూషన్ పాస్ చేసి సభ్యుల్ని ఎన్నుకోవటం మేనేజ్మెంట్ కమిటీగా. అలాగే అసోసియేషన్ బైలాస్ని రిజిస్టర్ చేయటం, తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ 1987 కింద అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం, కంటిన్యూ చేయటం అనేది ఈ మధ్య చాలా కామన్గా జరుగుతున్నది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ కామన్ కరెంటు, బిల్డింగ్ వాటరు, సెక్యూరిటీ, మెయింటెనెన్సు, వీటన్నిటిని మీట్ అవ్వటానికి ప్రతి ఫ్లాట్కి మంత్లీ మెయింటెనెన్సు సమ్ ఎక్స్ అమౌంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్లాట్ వాళ్ళు ఇంత అమౌంట్ కట్టాలి అని. చాలా చోట్ల ఓనర్స్ ఉంటే ఓనర్స్ పే చేస్తారు, లేదు ఓనర్స్ వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తే ఆ రెంట్ కట్టే వాళ్ళు మెయింటెనెన్స్ పే చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్ ఖాళీగా ఉన్నా, అంటే ఓనర్స్ లేకపోయినా, ఎవరు రెంట్కు లేకపోయినా, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఓనర్ టు రెమిట్ ది మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ టు ద సొసైటీ ఫర్ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ది బిల్డింగ్ యాక్టివిటీస్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. చాలా సందర్భాలు ఏమవుతుందంటే, అంటే ఇనిషియల్ స్టేజెస్లో కానీ, అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చే ఆక్యుపెంట్స్ చేసిన సందర్భాల్లో కానీ, లేదా కొద్ది రోజులు ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవటంలో కానీ కొన్ని ఇబ్బందులు జరగచ్చు. అంటే కొన్ని తెలియని సిల్లీ డిస్ప్యూట్స్ అనేది ఎరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పిల్లలు కొట్టుకోవటము, లేకపోతే కామన్ పార్కింగ్ దగ్గర విషయాలు, లేదు క్యారిడార్లో జనరల్గా జరిగే కొంత ఇన్కన్వీనియన్స్ పక్కన వాళ్ళు బేర్ చేయకపోవటం, అండ్ దట్ ఇన్కన్వీనియన్స్ సమ్టైమ్స్ మే క్రాస్ బియాండ్ ద బేరబుల్ సిచ్యువేషన్. ఇట్లాంటివి వచ్చినప్పుడు వీళ్ళు కొంత డిస్ప్యూట్ పట్టడం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ పట్టడం జరుగుతుంది. వీళ్ళ పరిధిలో అవి సాల్వ్ కాకపోతే దే విల్ ఇన్ఫార్మ్ టు ది మేనేజ్మెంట్ కమిటీ, ఏ ప్రెసిడెంట్కో సెక్రటరీకో వీళ్ళు ఇన్ఫార్మ్ చేయటం. దే విల్ ఇంటర్ఫియర్ అండ్ దే విల్ ట్రై టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అనేది జనరల్గా జరుగుతున్న ఫినామినా. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, ఇంకా అన్హెల్తీ అట్మాస్ఫియర్ గోయింగ్ ఆన్ అన్నప్పుడు ఈ ఆక్యుపెంట్, అంటే హూ ఎవర్ మే బి, ఆక్యుపెంట్ మే బి ఏ ఓనర్, ఆక్యుపెంట్ మే బి ఏ టెనెంట్, యూజువల్గా అనే వర్డ్ ఏంటంటే, నేను ఈ మంత్ మెయింటెనెన్స్ ఇవ్వనండి నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు. అరే ప్రాబ్లం నీకు పక్కవాడికి, మెయింటెనెన్స్ ఈజ్ ఎ కామన్ అమౌంట్. దిస్ అమౌంట్ రిక్వైర్స్ టు స్పెండ్ ఫర్ paying electricity bill of the entire building, or salaries to the security, or taking care of the gardening and miscellaneous job. అంటే అవన్నీ నాకు తెలియదండి, నేను మీకు ప్రాబ్లం చెప్పాను నా నైబర్తో, యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. సో అన్లెస్ యూ సాల్వ్ ద ప్రాబ్లం ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు రెమిట్ దిస్ అమౌంట్ అంటే. ఈ విషయంలో చాలా గొడవలు అవటం, అంటే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క నేచర్ ఆఫ్ పార్టీస్ ఆక్యుపెంట్స్ని బట్టి సమ్టైమ్స్ కొట్టుకోవటం వరకు వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి.
So there is a law being protecting these kind of disputes between the management committee as well as the occupants in the question of remittance of rent, maintenance. So Telangana Apartments Act 1987 Section 21, they made it very clear. ఎప్పుడైనా గనక ఏ కారణం చేతైనా మెయింటెనెన్స్ ఆపటం జరిగితే the management committee is empowered simultaneously to stop the facilities to that particular flat అనేది. The management can stop the power supply, management can stop the current supply, so on and so forth. We can prevent him not to use the lift, certain things. And the ideology behind the scope of section 21, just because you have a fight with your neighbor, you cannot deprive the rights of the other persons where you are supposed to pay the maintenance for running the apartments function smoothly. సో ఈ మ్యాటరు చిలికి గానివాన్ లాగా హైకోర్టుకు చేరింది. రెడ్ పిటిషన్ నెంబర్ 4990 ఆఫ్ 2024. సో ది డివిజన్ బెంచ్ ఎలాబొరేట్లీ డిస్కస్డ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. Apartments Association is empowered to stop the supply or to disconnect the supplies or even basic amenities like water, electricity, etc. in case if the occupant is default in remittance of the maintenance. అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ని డీల్ చేయడానికి వేరే చట్టం ఉన్నా ఫండమెంటల్ రైట్స్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్ట్ has pleased to entertain this petition. So the purport of the petition is, మీ grievances ఉన్నంత మాత్రాన you are not supposed to stop your remittance of maintenance. That has to be continued simultaneously, and you are please take steps to sort out the issue. But people are realizing చాలా పెట్టి ఇష్యూస్, మెయిన్లీ పార్కింగ్ దగ్గర కారిడార్లో నువ్వు కొంచెం మా కారిడార్లో మా ప్లేస్ మీద ఎంకరేజ్ చేయవు, లేదు మీ ప్లేస్ మీద ఎంకరేజ్ చావు, నేను ఐడియల్గా ఉందని ఎంకరేజ్ అవుతున్నాను. సో ఇట్లాంటి విషయాలు వస్తున్నప్పుడు కూడా వీళ్ళకున్న నెక్స్ట్ ఇమీడియట్ మాట ఏంటంటే, నేను ఈ మంత్ మెయింటెనెన్స్ ఇవ్వనండి, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు. ఫస్ట్ యూ సాల్వ్ మై ప్రాబ్లం. బట్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈజ్ ఓన్లీ లిమిటింగ్ టు 1 or 2 flats. But stopping the remittance of maintenance affecting the entire system of the administration of flat. ఇది మనం గమనించరు. సో లిమిటెడ్ స్పియర్తో ఇలా మీరు మా వర్క్ చేస్తే కానీ మేము మెయింటెనెన్స్ చేయవటం అన్నది తప్పని. సో అసోసియేషన్ ఈజ్ హ్యావింగ్ ఆర్ ఎంపవర్డ్ ద పవర్ టు డిస్కనెక్ట్ ద ఎమ్యూనిటీస్ ఇన్ కేస్ an occupant is refused to remit the maintenance to the building అని చెప్పని. అలాగే సిచ్యువేషన్ని కీపింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వ్యూలో చూడాలి తప్పితే దిస్ ఈజ్ నాట్ ద గ్రీవెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అనే ఆస్పెక్ట్లో చూడొద్దని హైకోర్టు చాలా తేటతెల్లం చేసింది. బట్ మై రెస్పెక్టబుల్ సబ్మిషన్ టు ఆల్ ద వ్యూయర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ సార్ట్ అవుట్ విత్ యువర్ managing committee, whoever holds the whole administration of the building. అంతేగాని ఇదేదో మీకు మీ చేతిలో ఉంది కదా అని మంత్లీ మెయింటెనెన్స్ ఆపేస్తాను, నేను మెయింటెనెన్స్ ఇవ్వను, అది ఇది అంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎంపవర్డ్ టు రిటార్డ్ టు స్టాప్ ది ఇమ్యూనిటీస్ టు యువర్ ఫ్లాట్. సో నువ్వు చేసిన పని వల్ల యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ సఫర్. If management amenities ఆపేస్తే like water, electricity, etc., definitely your problem will be suffer. సో మీ ఫ్యామిలీని సఫర్ చేసే బదులు రెమిటెన్స్ మే బి స్మాల్ అమౌంట్, అట్ మోస్ట్ వర్స్ట్ కమ్ వర్స్ట్ చూస్తే 10,000 15,000 per month ఉంటే చాలా రేర్. చాలా చోట్ల 4,000 to 5,000 హై ప్రొఫైల్ బిల్డింగ్స్ వాటికే అంత హ్యూజ్ మెయింటెనెన్స్ ఉండే అవకాశాలు ఉంది.
కాబట్టి కామన్ ఇంట్రెస్ట్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఇఫ్ యు ఆర్ డిస్టర్బ్డ్ బై యువర్ నైబర్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్, you amicably sort out that problem with the committee and resolve it and try to be happy in the apartment culture, or don't create any trouble by withholding the non-remittance of maintenance, because courts also will not appreciate such kind of activities. So that has been declared by the Honorable Division Bench of the High Court of Telangana. Therefore, you are not entitled to withhold the remittance by virtue of the problems with the neighbors. కాబట్టి డెఫినెట్గా డూ యువర్ రెస్పాన్సిబిలిటీ, బీ ఏ గుడ్ సిటిజన్. యాజ్ ఫar as possible, don't to create any problems from your side to the neighbors, and ensure happy and comfortable life where you are staying in any apartment. Namaste.